హాయ్, వెల్కమ్ టు ఆర్డీపీ అకాడమీ. భారతదేశ చరిత్రలో భాగంగా జైన మతానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మనం డిస్కస్ చేద్దాం. జైన మతం. ఎద్దు గుర్తుగా గల జైన మత తీర్థంకరుడు ఎవరు? ఓకే, మొత్తం జైన మత తీర్థంకరులు అందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క గుర్తు ఉంటుంది. వారిలో ఎద్దు గుర్తుగా గల జైన మత తీర్థంకరుడు ఎవరు? ఆప్షన్ బి వృషభనాథుడు. తీర్థంకరుడు అనగా అర్థం ఏమిటి? ఓకే, జైనమత ప్రవర్తకులను తీర్థంకరులు అంటారు. తీర్థంకరుడు అనగా అర్థం ఏమిటి? ఆప్షన్ సి వంతెనను నిర్మించేవాడు. ఓకే, తీర్థంకరుడు అనగా జీవ ప్రవాహం దాటుటకు వంతెనను నిర్మించువాడు అని అర్థం వస్తుంది. నిర్గంధ అనే మతం స్థాపించిన జైనమత తీర్థంకరుడు ఎవరు? ఓకే, నిర్గంధ అనే మతాన్ని స్థాపించిన జైనమత తీర్థంకరుడు ఎవరు? ఆప్షన్ సి పార్శ్వనాథుడు. జైనమత తీర్థంకరులు ఎంతమంది? ఓకే, మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్, అలాగే అందరికీ తెలిసిన క్వశ్చన్ కూడా. జైనమత తీర్థంకరులు 24 మంది. జైనమత మొదటి తీర్థంకరుడు ఎవరు? ఓకే, ఈ 24 మందిలో మొదటి తీర్థంకరుడు ఎవరు? ఆప్షన్ బి వృషభనాథుడు. ఓకే, ఫస్ట్ ప్రశ్నలో చెప్పుకున్నాం కదా, ఇతని గుర్తు ఎద్దు. పార్శ్వనాథుడు ఏ రాజ్యానికి చెందిన రాజు? ఓకే, పార్శ్వనాథుడు జైనమత తీర్థంకరుడు, అయితే ఇతను ఏ రాజ్యానికి చెందినవాడు? ఆప్షన్ సి కాశీ రాజ్యానికి చెందినవాడు. పార్శ్వనాథుని యొక్క గుర్తు ఏమిటి? ఆప్షన్ డి పాము. జైనమత చివరి తీర్థంకరుడు ఎవరు? ఓకే, చివరి అంటే 24వ వారు. జైనమత 24వ తీర్థంకరుడు ఎవరు? ఓకే, ఇది కూడా అందరికీ తెలిసిన ప్రశ్నే, వర్తమాన మహావీరుడు. ఓకే, జైనమత చివరి తీర్థంకరుడు అన్న, 24వ తీర్థంకరుడు అన్న వర్తమాన మహావీరుడు. జైనమత రెండవ తీర్థంకరుడు ఎవరు? ఆప్షన్ బి అరిస్తనేమి. ఓకే, మొదటివారు వృషభనాథుడు, రెండవ వారు అరిస్తనేమి. వర్తమాన మహావీరుని గుర్తు ఏమిటి? జైనమత 24వ తీర్థంకరుడు అయిన వర్తమాన మహావీరుని గుర్తు సింహం. ఆప్షన్ డి. జైన మతానికి 4 సూత్రాలను ప్రతిపాదించిన తీర్థంకరుడు ఎవరు? జైన మతానికి 4 సూత్రాలను ప్రతిపాదించిన తీర్థంకరుడు పార్శ్వనాథుడు. ఆప్షన్ ఏ. ఓకే, ఈయన ప్రతిపాదించిన సూత్రాలు అహింస, అసత్యం, అపరిగ్రహ, అసతేయ. ఓకే, అహింస అంటే హింస చేయరాదు, అసత్యం అంటే అసత్యం పలకరాదు, అపరిగ్రహ అంటే సంపదను త్యజించాలి, అసతేయ అంటే దొంగతనాలు చేయరాదు. ఈ 4 సూత్రాలను కూడా జైనమత తీర్థంకరుడు అయిన పార్శ్వనాథుడు ప్రతిపాదించారు. పార్శ్వనాథుడు జైన మతానికి ఎన్నవ తీర్థంకరుడు? ఆప్షన్ బి 23వ తీర్థంకరుడు. ఓకే, వర్తమాన మహావీరుని కంటే ముందు ఇతను జైనమత తీర్థంకరుడు.
ఓకే. కాశీ రాజ్యానికి చెందినవారు నిర్గంధ అనే మతాన్ని స్థాపించారు. ఇతను ప్రతిపాదించిన సూత్రాలు 4. పార్శ్వనాథుని తండ్రి ఎవరు? ఆప్షన్ ఏ అశ్వసేనుడు. ఇతను కాశీ రాజ్యానికి రాజు. రెండవ జైన తీర్థంకరుడు అయిన అరిస్తనేమి యొక్క గుర్తు ఏమిటి? ఓకే. మొదటి తీర్థంకరుడైన వృషభనాథుని గుర్తు ఎద్దు. 23వ తీర్థంకరుడైన పార్శ్వనాథుని గుర్తు పాము. 24వ తీర్థంకరుడైన వర్తమాన మహావీరుని గుర్తు సింహం. అలాగే రెండవ తీర్థంకరుడైన అరిస్తనేమి యొక్క గుర్తు సముద్రపు గవ్వ. ఓకే. ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఈ 4 తీర్థంకరులు వారి డీటెయిల్స్ మనకు ఇంపార్టెంట్. ఓకే. ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి. నెక్స్ట్ ప్రశ్న. ఆదినాథుడు అనే బిరుదు గల జైన తీర్థంకరుడు ఎవరు? ఆప్షన్ సి వృషభనాథుడు. ఓకే. మొదటి తీర్థంకరుడైన వృషభనాథుని బిరుదు ఆదినాథుడు. 23వ తీర్థంకరుడు అయిన పార్శ్వనాథుని తల్లి ఎవరు? ఆప్షన్ బి వామలాదేవి. ఓకే. పార్శ్వనాథుడు కాశీ రాజ్యానికి చెందిన రాజు. తల్లి వామలాదేవి, తండ్రి అశ్వసేనుడు. ఇతను స్థాపించిన మతం నిర్గంధ. ఇతను వర్తమాన మహావీరుని గురువు. ఇతను జైన మతానికి 4 సూత్రాలను ప్రతిపాదించాడు. అవి అహింస, అసత్యం, అపరిగ్రహ, అసతేయ. ఇతని గుర్తు పాము. ఓకే. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి పాయింట్లు ఇంపార్టెంట్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.